గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం థర్డ్ బిఎస్సి మ్యాథమెటిక్స్ ఫైనల్ ఇయర్లో మనకి థర్డ్ బిఎస్సి మ్యాథమెటిక్స్ ఉన్న పేపర్ కోసం డిస్కస్ చేద్దాం. మనకి థర్డ్ బిఎస్సి మ్యాథమెటిక్స్లోని ఎవరైతే క్లస్టర్ మ్యాథ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే న్యూమరికల్ అనాలిసిస్ అనమాట. ఈ జనరల్ పేపర్ అంటే మ్యాథ్స్ క్లస్టర్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ పేపర్ అందరికి క్లస్టర్ తీసుకున్న వాళ్ళకి ఉంటుంది ఈ పేపర్, క్లస్టర్ తీసుకోలేని వాళ్ళకి ఈ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ ఏంటంటే ఫస్ట్ న్యూమరికల్ అనాలిసిస్, ఇది జనరల్ పేపర్. తర్వాత క్లస్టర్ మ్యాథ్స్ క్లస్టర్ తీసుకున్న వాళ్ళకి ఈ జనరల్ పేపర్తో పాటు మనకి ఇంకా ఏమవుతుందంటే ఇంకొక 3 పేపర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్స్, దీన్ని క్లస్టర్ 8A1 అంటాం. నెక్స్ట్ ఏమవుతుందంటే అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్, దీన్ని ఏమంటారంటే క్లస్టర్ A2 పేపర్. నెక్స్ట్ ఏమవుతుందంటే ప్రాజెక్ట్ వర్క్. మనకి ఈ న్యూమరికల్ అనాలిసిస్, ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్, అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్ పేపర్స్ దానికి మనకి ఏమవుతుందంటే మనకి 75 మార్క్స్ కి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా మనకి ఏమవుతుందంటే 100 మార్క్స్ కి మన కాలేజీలోనే మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇది థియరీ ఎగ్జామ్ కాదనమాట, ఇది ప్రాజెక్ట్ వర్క్. ఓన్లీ ప్రాజెక్ట్ వర్క్ అనేది మన కాలేజీలోనే అవుతుంది. ఈ 3 పేపర్స్ మాత్రమే మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర రాయాల్సి వస్తుంది. అదే ఇంకా మీరు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ క్లాస్ తీసుకున్నట్టయితే అక్కడ మీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ కాకుండా 4 పేపర్లు ఉంటాయి. మనం మ్యాథ్స్ తీసుకున్న వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఓన్లీ ఈ 3 పేపర్స్ రాస్తే సరిపోతుంది, ప్రాజెక్ట్ వర్క్ ఒకటి చేయవలసి వస్తుంది. ఓకే, ఈ క్లస్టర్ పేపర్స్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఈ క్లస్టర్ మ్యాథమెటిక్స్ క్లస్టర్ పేపర్స్లో జనరల్ పేపర్ కాకుండా క్లస్టర్ పేపర్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఆ క్లస్టర్ పేపర్ ఏమవుతుందంటే క్లస్టర్ A1, ఇది మనకి 75 మార్క్స్ ఉంటుంది. ఆ 75 మార్క్స్ పేపర్ క్లస్టర్ A1 పేపర్ పేరు ఏంటంటే ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్. ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ లో సిలబస్ మనకి దీంట్లో ఏమవుతుందంటే 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1. యూనిట్ 2 కూడా సేమ్, ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2. అంటే ఈ అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ టాపిక్ గాని మనకి 2 యూనిట్స్ కి మనకి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే యూనిట్ 3 కి వచ్చేసరికి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేసాం కదా, ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అన్నమాట. అంటే అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ టు ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ యూనిట్ 3. నెక్స్ట్ యూనిట్ 4 ఏంటంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 1. యూనిట్ 5 ఏంటవుతుందంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 2. ఇది 5 యూనిట్ సిలబస్. దీన్ని ఇప్పుడు మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు సిలబస్ ఏంటో నాకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు యూనిట్ 1 స్టార్ట్ చేద్దాం. దీంట్లో యూనిట్ 1 లో ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టు సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1. మనకి ఈ యూనిట్ అనేది మనకి చేయాలంటే ఫస్ట్ మనకు కొన్ని ఫార్ములాస్ తెలియవలసి వస్తాయి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్. ఇప్పుడు నేను ఈ ఫార్ములాస్ చెప్తున్నాను, ఇది అయిపోయిన తర్వాత మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఏమవుతుందంటే దీన్ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 అని చూద్దాం. L(1) అంటే దీన్ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1/p. అదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t4 అనే ఫార్ములా ఏంటంటే n(p)(n+1). లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁴at ఈక్వల్ టు 1/p మైనస్ a. Laplace transformation of e power minus a equal to 1/p plus a equal to Laplace transform of sin at equal to అయితే ఫార్ములా a/p² plus a². Laplace transformation of cos at అయితే p/p² plus a². sin కి అయితే ఏమవుతుందంటే a/p² plus a² అవుతుంది. అదే cos at కి అయితే ఏమవుతుందంటే p/p² plus a² అవుతుంది. ఈ రెండు ఒకేలా ఉంటాయి. sin కి అయితే a/p² plus a² ఉంటుంది, cos కి అయితే p/p² plus a² ఉంటుంది. అదే మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin hat కి అయితే ఏమవుతుందంటే sin ఉన్నప్పుడు a/, వస్తుంది a/. అక్కడ ఓన్లీ h కాకుండా మనకి ఏమవుతుందంటే sin at అయితే p² plus a² రాస్తుంది కదా, sin hat అయితే p² minus a² అవుతుంది. రెండు సేమే. అక్కడ sin లో అయితే ప్లస్ వస్తుంది, sin h అయితే ఏమవుతుందంటే మైనస్ వస్తుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ cos hat ఈక్వల్ టు ఏమవుతుందంటే p/p² minus a². నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి మాక్సిమం. ఎలా y' ఈక్వల్ టు అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ y' ఫార్ములా p ఇంటూ ఎలా y మైనస్ y ఆఫ్ 0. ఎలా y డబుల్ డాష్ ఈక్వల్ టు p² ఇంటూ ఎలా y మైనస్ p ఇంటూ y
ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0 l ఆఫ్ y ట్రిపుల్ డాష్ అంటే థర్డ్ డెరివేటివ్ ఆఫ్ y ఈక్వల్ టు p క్యూబ్ ఇంటూ l ఆఫ్ y మైనస్ p స్క్వేర్ ఇంటూ y ఆఫ్ 0 మైనస్ p ఇంటూ y డాష్ ఆఫ్ 0 మైనస్ y డబుల్ డాష్ ఆఫ్ 0. ఈ y నాట్ y డాష్ ఆఫ్ 0 y డబుల్ డాష్ ఆఫ్ 0 ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఇనిషియల్ కండిషన్స్ ఆఫ్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆ ఇనిషియల్ కండిషన్ గురించి ఈ ప్రాబ్లం చేస్తాం. ఇప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం ముందు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఇప్పుడు దాంట్లో మనకి ఏదైనా మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ యూజ్ చేయాలి అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ అవుతే సొల్యూషన్ వస్తుంది. ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ యూజ్ చేస్తాం, తర్వాత మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ముందు లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఫార్ములా నేర్చుకున్నాం కదా, అది ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్. అక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్స్ లో మనం ఎలా నేర్చుకున్నాం అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ 1 ఈక్వల్ ఎంత అవుతుందంటే 1/p అని నేర్చుకున్నాం. అయితే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏమవుతుందంటే L ఇటువైపు తీసుకొచ్చాడంటే అంటే L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఈక్వల్ ఎంత అవుతుందంటే 1 అన్నమాట. సేమ్ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ వస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంటే అక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1/p, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ 1/p ఈక్వల్ ఎంత అవుతుందంటే 1. ఆ విధంగా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ 1/p మైనస్ a అయితే e పవర్ at, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ a బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అయితే sin at, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ p బై a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు cos at, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ a బై p స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు sin h at, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ p బై p స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు cos h at. అదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1 ఈక్వల్ టు t పవర్ n, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ e పవర్ at ఇంటూ cos bt ఈక్వల్ టు p మైనస్ a బై p మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అదే ఇన్వర్స్ లాప్లాస్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ e పవర్ at ఇంటూ sin bt ఈక్వల్ టు p బై p మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇవి ఇప్పుడు ఇవి ఈ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోవడం కోసం స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్స్ లో నోట్ చేసుకోండి. ఓకే, మనకి ఈ అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ టు సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే సింపుల్ గా సాల్వ్ d2y by dt2 ప్లస్ y ఈక్వల్ టు 0, y of 0 equal to 1, y dash of 0 equal to 0, y of 0 equal to 1, y dash of 0 equal to 0 అంటే ఇనిషియల్ కండిషన్స్ అంటాం. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి యూజింగ్ దీస్ ఇనిషియల్ కండిషన్స్. ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఇదేమవుతుందంటే సింపుల్ గా దీన్ని మనం y డబుల్ డాష్ d2y by dt2 అంటే y డబుల్ డాష్ అని రాస్తాం. dy by d లేదు, y ఈక్వల్ టు 0 అని రాస్తాం. అండ్ ఇనిషియల్ కండిషన్స్ ఏంటి, y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అండ్ y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. గివెన్ డిఫరెన్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 0, y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 రాస్తాం. ఇప్పుడు టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ both side లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ తీసుకున్నాం అంటే ఏమవుతుంది L ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ తీసుకుంటే L ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ L ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ L ఆఫ్ y ఈక్వల్ టు L ఆఫ్ 0 ఈక్వల్ టు ఏమవుతుందంటే L ఆఫ్ 0. మనకి L ఆఫ్ y డబుల్ డాష్ ఫార్ములా ఏమవుతుంది, L ఆఫ్ y డబుల్ డాష్ ఫార్ములా ఏమవుతుందంటే p స్క్వేర్ ఇంటూ ఇందాక మనం ఫార్ములాస్ లో చెప్పుకున్నాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ లో L ఆఫ్ y డబుల్ డాష్ ఫార్ములా చెప్పుకున్నాం. p స్క్వేర్ ఇంటూ L ఆఫ్ y, p స్క్వేర్ ఇంటూ L ఆఫ్ y మైనస్ p ఇంటూ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0. L ఆఫ్ y యాజ్ ఇట్ ఇస్ గా రాసేస్తున్నాం L ఆఫ్ y. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ 0 అంటే ఎంత అవుతుందంటే 0 అయిపోతుంది దాని వాల్యూ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ 1 కి అయితే 1/p, లాప్లాస్ ఆఫ్ 0 కి ఏమవుతుందంటే 0. ఇప్పుడు ఈ ఇనిషియల్ కండిషన్ ఇక్కడ y ఆఫ్ 0 వాల్యూ 1, y డాష్ ఆఫ్ 0 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం.
అంటే p స్క్వేర్ ఇంటూ l ఆఫ్ y మైనస్ p ఇంటూ y ఆఫ్ 0 అంటే ఎంత 1 అంటే p ఇంటూ 1 ఎంత అవుతుందంటే p మైనస్ y డాష్ ఆఫ్ 0 ఎంత అవుతుందంటే దాని వాల్యూ 0 ప్లస్ l ఆఫ్ y ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ఈ మైనస్ ని అడిగే పంపిస్తాం అన్నమాట మనకి ఎంత అవుతుందంటే p స్క్వేర్ ఇంటూ l ఆఫ్ y ప్లస్ l ఆఫ్ y ఈక్వల్ టు ఈ మైనస్ ని ఇటువైపు వస్తే ఏమవుతుందంటే ప్లస్ ఈ రెండిట్లో మనకు కామన్ గా ఉందండి l ఆఫ్ y కామన్ తీస్తాం కామన్ తీసేస్తే ఎంత అవుతుందంటే మనకి p స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు p ఈ p స్క్వేర్ ప్లస్ 1 అటువైపు పంపిస్తాం అన్నమాట ఎంత అవుతుందంటే మనకి l ఆఫ్ y ఈక్వల్ టు p బై p స్క్వేర్ ప్లస్ 1 l of p by p square plus 1 equal to ఇంకా మనకి ఏమవుతుందంటే l of y equal to ఇదే అవుతుంది p by p square plus ఈ 1 అని ఎలా రాస్తున్నాం అంటే 1 స్క్వేర్ అని రాస్తాం మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను మళ్ళీ ఇక్కడ ఒకసారి రాస్తున్నాను ఫార్ములా ఏంటంటే మనకి l ఇప్పుడు మనకి l ఇన్వర్స్ కావాలి కదా l of cos at కి ఫార్ములా ఏం చెప్పు అంటే cos కి అయితే పైన p వస్తుంది అన్నమాట p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అనేది ఫార్ములా మనకి l ఇన్వర్స్ కావాలి l అటువైపు పంపిస్తే అవుతుంది l ఇన్వర్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అయితే ఫార్ములా ఏంటి అవుతుంది మనకి cos at అంటే ఇప్పుడు మనకి ఈ l అనేది అటువైపు పంపిస్తే y వాల్యూ సొల్యూషన్ అంటే ఈ డిఫరెన్స్ ఈక్వేషన్ సొల్యూషన్ అంటే y వాల్యూ ఫైండ్ చేయమన్నాడు అంటే y ఈక్వల్ ఏమవుతుంది l ఇన్వర్స్ ఆఫ్ p బై p స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉంది మనకి p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అయితే cos at కదా ఇక్కడ ఏ ప్లేస్ లో 1 ఉంది అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది అంటే ఇది ఇప్పుడు ఏమవుతుంది y వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది మనకి cos at ఇక్కడ a అంటే ఎంత 1 అవుతుంది 1 ఇంటూ t ఎంత అవుతుంది అంటే t మనకి ఏమవుతుందంటే గివెన్ డిఫరెన్స్ ఈక్వేషన్ సొల్యూషన్ ఏమవుతుందంటే దేర్ఫోర్ y ఆఫ్ t ఈక్వల్ టు cos t అన్నది సొల్యూషన్ ఇది ఇప్పుడు ఈ ప్రాబ్లం అన్నది ఈ ఫార్ములాస్ ఇది నోట్ చేసుకోవడం కోసం మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి